ప్రభువును రక్షకుడు అయిన యేసే నామంలో చేరుకుడి ఉన్న మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. 21, 22 వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21, 22. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఆమేన్, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగాన్ని ఒకసారి ఆలోచన చేస్తే చాలా స్పష్టమైన మాట ప్రభువారు ఆయన యొక్క భక్తుని ద్వారా రాయించి పెట్టారు. ఏంటి అంటే, ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఇంతకీ కట్టడం ఎవరు, ఏంటి అని ఆలోచన చేస్తే ఈ కట్టడము మనమే. దేవుడు ఆయన ప్రజలతో ఉండడానికి ఇష్టపడే దేవుడు. ఆయన ప్రారంభం నుంచి కనుక మనం చూస్తే ఏదైనా తోటలో ఆదాముతో ఉండటానికి ఇష్టపడ్డాడు. తర్వాత మనుషులతో సహవాసం చేయడానికి ఆయన ప్రతి ఒక్కరిని దర్శిస్తూ వచ్చాడు. హేబెల్తో ఉండటానికి ఇష్టపడ్డాడు. తర్వాత ఆనోకుతో, తర్వాత ఉన్న పితరులు నోవాహుతో, తర్వాత వచ్చేసి అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో, అట్లా మోసే వరకు ఆయన ప్రజలతో ఉండాలన్న వాంఛని ఎప్పటికప్పుడు ప్రజలతో దర్శిస్తూ ఉన్నప్పుడు కొందరు అంగీకరించారు, కొందరు అంగీకరించారు. అంగీకరించిన వాళ్ళందరూ దేవుని యొక్క మహిమను అనుభవించారు. అంగీకరించిన వాళ్ళందరూ వాళ్ళు లిస్టులోకి రాల, ప్రభు లిస్టులో. సో తరువాత ప్రభువారు ఎప్పుడైతే ఇశ్రాయేలీల సర్వ సమాజం వృద్ధి అవుతా వచ్చిందో, ప్రభువారు ఒక్కొక్కరితో కాకుండా ఆ జనమందరి మధ్యలో ఆయన నివసించాలని కోరుకున్నాడు. అందుకే మోషేతో అంటాడు, నేను మీతో నివాసం ఉండినట్లు నేను నీకు చూపించిన రీతిగా కట్టడాన్ని, మందిరాన్ని నిర్మించమని చెప్పాడు. సో ప్రభువారు ఎప్పుడైతే ఆ మందిరము లేకపోతే ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలోకి ఆయన వచ్చారో, అక్కడ ఉండి ప్రజలతో నివసిస్తూ ప్రజలకు కావలసిన ప్రతి దీవెన ఆయన అనుగ్రహిస్తూ వచ్చారు. వారికి ఏ సమస్య ఉన్నా కానీ ప్రత్యక్ష గుడారం దగ్గరికి రావటం, మోషే అహరోనుల ఎదుట ఆ సమస్యను పరిష్కరించుకోవటం, వారు పొందుకోవాలి అనుకున్నవన్నీ ఆ మనవుల ద్వారా ప్రభువుకి తెలియచేయటం, ఆరాధన చేయటం, ఈ అనుభవాలన్నింటినీ మనం చూస్తాం. ప్రత్యక్ష గుడారం ఎప్పుడైతే ఇశ్రాయేలీల ప్రజలు కానాను దేశంలోకి వెళ్ళారో, ప్రత్యక్ష గుడారం ఒక ప్రాంతానికి పరిమితమైంది. ఆ ప్రాంతంలో ఏటేటా ప్రజలు వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. ఏటేటా వారు దేవునికి మొక్కుబళ్ళు అర్పిస్తూ వచ్చారు. ద్వితీయోపదేశ కాండంలో కూడా మోషే గారు ప్రస్తావించినప్పుడు, నీ దేవుడైన యెహోవా మందిరము, ఆయన స్థలం ఎక్కడుందో దాన్ని గమనించి ఏటేటా ఆయన యొద్దకు నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పేసి ఆజ్ఞ ఇవ్వబడింది. తదుపరి ఎప్పుడైతే ప్రజలు ఏటేటా మందిరానికి వెళ్తూ ఉన్నారు, అర్పణలు అర్పిస్తూ ఉన్నారు, దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, చేయవలసిన క్రమం అంతటిని జరిగిస్తూ ఉన్నారు. తదుపరి మనం చూస్తే సొలొమోన్ సమయంలో
ఇక ఇట్లా కాదని చెప్పేసి గుడ్డలలో లేకపోతే టెంటులలో ఉండవలసిన మందిరాన్ని లేకపోతే ఆ యొక్క దేవాలయపు అనుభవాన్ని ఏకంగా ఒక బిల్డింగ్గా మార్చాడు. సొలొమోను కట్టిన కట్టడం అంతా మనం చూస్తే అద్భుతమైన బంగారంతో పొదిగిన మందిరాన్ని ఆయన కట్టాడు. లోపల ఆయనకి వేరేదేమి అంటే లైట్లు ఏం అవసరంలా, ఒక్క దీపవృక్షంలో ఉన్న దీపం వెలిగిస్తే ఆ యొక్క దీపవృక్షం ద్వారా ఒక అతీతమైన వెలుగు ఆ లోపలంతా ఉండేది. కారణం లోపలంతా బంగారంతో అది పొదిగింపబడింది కాబట్టి. సో ఆ అనుభవం ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. దేవుడు కూడా వారి మధ్యలోకి దిగివచ్చి వారి మనవులు వింటూ ఉన్నారు. వారి యొక్క ప్రతి కార్యాన్ని ప్రభు నెరవేరుస్తూ వచ్చారు. మందిరం పడిపోయింది, కూల్చివేయబడింది. తర్వాత మరలా మందిరం కట్టబడిన తర్వాత ఆ యొక్క మందిరం యేసు ప్రభు వారి వరకు ఆయన జీవించినంతకాలం, ఆయన జీవించిన కొన్ని సంవత్సరాలకి, ఆయన చనిపోయి పునరుద్ధానుడై పరలోకానికి ఆరోహణమైన కొన్ని సంవత్సరాలకి మందిరం పూర్తిగా నేలమట్టమైంది. ఇప్పుడు మరలా మందిరం కట్టడానికి యూదులు, ఇశ్రాయేలు ప్రజలు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న మందిరం కట్టాలనుకున్న ఆ స్థలంలో ఒక మసీదు ఉండటం వలన అది సాధ్యం కావట్లేదు. కానీ వాళ్ళు ఎక్విప్మెంట్ అంతా రెడీ చేసుకున్నారు, ఖచ్చితంగా కడతారు. సో మందిరం యొక్క వివరణ అంతా మనం ఇది చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు మనుషులతో ఉండాలనేది ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి ఆయన ప్రత్యక్ష గుడారంలో ఆయన ఉన్నాడు, ఆయన బంగారంతో పొదిగిన మందిరంలో ఆయన ఉన్నాడు, మరలా దానిని రీబిల్డ్ చేయగా ఉన్న మందిరంలో ఆయన ఉన్నాడు. అండ్ మందిరాలు లేని టైంలో ప్రజలతో డైరెక్ట్గా ఆయన కలిసి నివసించాడు. సో ఇక్కడ మనం గమనిస్తే మందిరం అనే కాన్సెప్ట్ దేని కొరకయ్యా అంటే దేవుడు ఆయన ప్రజలతో ఉండటానికి, దేవుడు ఆయన ప్రజలతో సహవాసం చేయటానికి, దేవుడు ఆయన ప్రజలతో ఒక శ్రేష్టమైన బంధాన్ని కొనసాగించడానికి మందిరం అనేది మందిరం అనేది ప్రజలు ఏర్పరచుకున్నారు. ప్రభు కూడా దాన్ని స్థిరపరిచారు. అయితే క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి దేవుడు భౌతిక సంబంధమైన బిల్డింగ్ను లేకపోతే ఒక పదార్థమును ఆధారం చేసుకోవట్లేదు, కానీ మందిరం యొక్క నిజ అర్థాన్ని తెలియజేయడానికి ఆయన శ్రేష్టమైన ప్రత్యక్షతని అపోస్తలులకి, ప్రవక్తలకి, ఆనాడు ఉన్న ఆదిమ సంఘానికి ప్రభువారు ఇచ్చారు. సహజంగా యేసు ప్రభువారు ఉన్నప్పుడు శిష్యుల యొక్క ఆలోచన కూడా ఏంటంటే మందిరమే. వాళ్ళు ఒకానొక సమయంలో అంటారు, అయ్యా బోధకుడా, ఈ మందిరం చూడు, దాని వైభవం చూడు, ఎంత సుందరంగా ఉందో అని అంటే ప్రభువారు అంటారు, ఈ మందిరం రాయి మీద నుంచి రాయి తీసివేయబోయే సమయంలో రాబోతా ఉంది అని అనగానే వాళ్ళు ఆశ్చర్యపోయారు. కానీ ఈ మందిరమును పడగొట్టు, నేను దాన్ని 3వ రోజున లేపుతానని ప్రభువారు సెలవిచ్చారు. అది ఆయన శరీరం అనే మందిరం గురించి ప్రస్తావించారని మనం వాక్య భాగంలో చూస్తాం. మనం గమనించాల్సిన ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మనుషులు మందిరం అనేసరికి భౌతిక సంబంధమైన ఆర్భాటానికి, భౌతిక సంబంధమైన విషయానికి, లేకపోతే కూడుకునే ఒక బిల్డింగ్కి ఇచ్చినంత ప్రాముఖ్యత ప్రభు ఆయన అసలైన ఉద్దేశమైన సహవాసానికి, ఆయనతో సమయాన్ని గడిపే అనుభవానికి, ఆయన మనలో నివసించే ఒక శ్రేష్టమైన అనుభవానికి అవకాశాన్ని ఇవ్వలేకపోతా ఉన్నారు.
అందుకు ప్రభువారు అంటారు, మీరు మందిరాలను చూసి లేకపోతే దాని యొక్క వైభవాన్ని చూసి మీరు అనుకుంటున్నారు, రాయి మీద నుండి రాయి తీసివేసే రోజు రాబోతుంది. ఈనాడు ఎంత అద్భుతమైన వైభవంతో కూడిన మందిరం కట్టినా ఒకానొక రోజు కూలిపోయే రోజులు, లోకము దాని ఆశ గతించేటప్పుడు, ఈ యొక్క భూమి ఆకాశంలో సమస్తము పంచవేంద్రములతో లయమయ్యేటప్పుడు అది కూడా పడిపోతుంది. కానీ మనం ఆలోచించాల్సిన ఒక విషయం ఏంటంటే, బిల్డింగులు కాదు ప్రభు కోరుకునేది, మన హృదయమే లేకపోతే మన జీవితమే దేవుడు నివసించే మందిరంగా మార్చబడాలి. ఆమె అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాము, పౌలు గారు అంటారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా అని చాలా స్పష్టంగా ఆయన ఆ లేఖనాల్లో చెప్తూ ఉంటారు. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు ఒక వ్యక్తిని మందిరంగా ఎలా మారుస్తాడు, దేవుడు ఒక వ్యక్తిని ఆయన నివసించే నివాస స్థలంగా ఎలా కట్టుతారు, లేకపోతే ఆ అనుభవాల్లోకి ఎలా నడిపిస్తారు అంటే ఈ 2వ అధ్యాయం అంతట్లో మనం చదువుతాం. ఈ 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రారంభంలో ఒక మాట ఉంటుంది. ఏంటి అని అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతాము. అక్కడ చెప్పబడే మాట, మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆమేన్. మనం ఒక మనిషిలో దేవుని యొక్క ఆలయం లేకపోతే దేవాలయం ఎలాగ వృద్ధి అవుతుంది, ఎలా కట్టబడుతుంది అని అంటే, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనిషి యేసు ప్రభు వారి చేత తిరిగి లేపబడిన తర్వాత అది ఆ వ్యక్తిలో మందిరము లేకపోతే దేవాలయపు అనుభవం జరగటానికి ప్రారంభ దశ. ఆ ప్రారంభ దశలో ఉన్నంత మాత్రాన మందిరంగా కట్టబడతామా, దేవుని నివాస స్థలంగా మార్చబడతామా అంటే కావాలి. మనము ఎప్పుడైతే ఆ అపరాధముల నుండి ఆ యొక్క పాప సంబంధమైన అనుభవాల నుండి మనం లేపబడతామో, క్రీస్తుతో కూడా లేపబడతామో, ఆ తర్వాత మనలో జరగవలసిన ఒక విషయం ఏంటయ్యా అంటే, ఇదే 2వ అధ్యాయం 17వ వచనం నుంచి మనం చూస్తే, మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఇంకా మనం అక్కడ చదువుతాము, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఇది ప్రాముఖ్యమైన అంశం. ఒకప్పుడు అన్యులైన మనల్ని ప్రభువారు ఆయన ప్రేమ చేత రక్షించుకున్నారు, ఆయన కృప చేత మనల్ని రక్షించుకొని సున్నతి పొందిన ఇశ్రాయేలీలు లేకపోతే సున్నతి పొందిన యూదులు వాళ్ళు అనుకున్నారు రక్షణ మాకే, దేవుడు మాకే. ఇంకా మనం చూస్తే వాగ్దాన సంబంధమైన ప్రతి ఈవి మాకే ఉంది, మేము దేవుని వారమని దేవుని ప్రజలమని పరలోకమైన ఇంకొక లోకమైన దేవుడు మాకు కేటాయించిందంతా అది మాకే అని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన ప్రకటించిన సువార్త ద్వారా ఎందరైతే ఆయన యొక్క సువార్తను అంగీకరించారో వారందరూ యూదులతో పాటు సమానులుగా నిర్ణయించబడ్డారు. అదే మనం అక్కడ చదువుతాము.
ఏంటంటే ఆయన వచ్చి దూరస్తులైన మీకు, అంటే ఎవరు? అన్యులకి, సమీపస్తులైన వారికి, అంటే ఎవరికి? యూదులకి, ఇశ్రాయేలీల ప్రజలకి సమాధాన సువార్త ప్రకటించారు. ఆ తర్వాత మనము ఉభయులమై ఒక్క ఆత్మయందు దేవుని తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. కాబట్టి మనము పరదేశులము కాదు, యాత్రికులము కాదు, దేవుని ఇంటి వారమై ఉన్నాం. సువార్త ద్వారా మనము దేవుని ఇంటి వారముగా మార్చబడితే, మందిరంగా మార్చబడటానికి మనకున్న పునాది ఏంటయ్యా అంటే క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి ఉండడం. యేసు ప్రభువారు మన జీవితాలలో నివసించినప్పుడు, యేసు ప్రభువారు మన జీవితాలలో ఆయన యొక్క ప్రభావం కనబడినప్పుడు, యేసు ప్రభువారి యొక్క బోధ, యేసు ప్రభువారు బోధించిన ప్రవర్తన శైలి అది మనము మన జీవితాలలో అవలంబించినప్పుడు మనము దేవుని యొక్క మందిరంగా మార్చబడలేము. ఇంకా మనం చూస్తాం అక్కడ క్రీస్తు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఆ కట్టడం మిమ్మల్ని ఏం చేస్తుందంటే ఆయనలో చక్కగా అమర్చి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి అవుతా ఉంది. సంగమా, మనము గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, మనము దేవుని మందిరంగా కట్టబడటానికి మొట్టమొదటి మూలం యేసుక్రీస్తు వారు, తర్వాత ఆయన ఉపదేశం. ఆయన ఉపదేశాన్ని మనం వినకపోతే, ఆయన మన ఎడల ఉన్న సంకల్పాన్ని మనం గ్రహించలేకపోతే, మనం ఎంత ప్రయాసపడి భక్తి చేసినా అది ప్రయోజనం కాదు. ఆయన ఉపదేశాన్ని మనం అంగీకరించకపోతే, అపోస్తుల అనుభవం, అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన యందు ఆనాడు ఆదిమ సంఘం ఉంది. ఆదిమ సంఘం నిలుస్తున్న కొలది దేవుని యొక్క ప్రత్యక్షత మరింత ఎక్కువ అయింది. ఆ ప్రత్యక్షత ఏం చేసిందంటే, వారు భౌతిక సంబంధమైన మందిరాల మీద ఆధారపడలేదు, కానీ వారు కూడి ఉన్న ప్రతి చోట దేవుడు ఉన్నాడు. కాబట్టి వారు ఆ యొక్క కూడి ఉన్న ప్రాంతాన్నే మందిరంగా మలుచుకున్నారు. హల్లెలూయా. ఈనాడు దేవుడు ఇంకొంచెం ఆయన ఇష్టపడే మరొక విషయం ఏంటంటే, మనం కూడుకునే ప్రాంతాలు కాదు, మనలోనే ఆయన నివసించాలని కోరుకుంటాం. మనలోనే ఆయన మందిరాన్ని లేకపోతే మందిరపు అనుభవాన్ని మనం కలిగి కొనసాగించాలని ఆయన కోరుకుంటాం. అందుకే మా సార్ ఎప్పుడు ఒక ఆయన అచ్చునుకుని చూసారని అంటే, ఆయన ఎప్పుడు ఒక మాట అన్నాడు. మేము బైబిల్ కాలేజ్లో ఉన్నప్పుడు సార్ 3 సంవత్సరాలు ఆయనతో ఉండి ఇదే మాట అనేవాళ్ళం. సార్ క్రిస్మస్ సార్, పండగ సార్, మమ్మల్ని వదలండి సార్, మేము వెళ్తాం ఊరికి అని అంటే, సార్ అంటే అనేవాడు, అదే క్రిస్మస్ ఇక్కడ కూడా చేసుకోవచ్చుగా అనేవాడు. లేదు సార్, మా ప్లేసెస్లో మా కుటుంబాలతో కలిసి మేము చేసుకుంటే చాలా బాగుంటుంది సార్, ఆ ఫీల్ మేము అనుభవిస్తామని అంటే, ఆయన అంటాడు, క్రిస్మస్ ఒకరోజు వచ్చి వెళ్ళిపోద్ది, కానీ యేసుక్రీస్తు వారు నీలో ఉంటే ప్రతిరోజు పండగ అనేవాడు. మన జీవితాలలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నివసిస్తే, మన ప్రవర్తనలో, మన మాటలలో, మన తలంపుల్లో, మన యొక్క జీవన శైలి అంతటిలో యేసయ్య కనబడగలిగితే, ఆయన ఉపదేశం మనలో నిలబడగలిగితే, ఖచ్చితంగా మనము ప్రతిదినము ఆయన మందిరంలో ఉండే అనుభవాన్ని ఆస్వాదించగలుగుతాం. అందుకే మన యొక్క విశ్వాసుల గురించి చెప్పబడే మాట, మనమంట చిన్న క్రీస్తులమంట, మనము క్రీస్తు కరపత్రికలమంట. మనము క్రీస్తుని ప్రతిబింబింప చేసే ఒక శ్రేష్టమైన శ్రేష్టమైన వ్యక్తులం.
ఈనాడు మనము క్రీస్తును ప్రకటించే దాకా వద్దులే కానీ కనీసం క్రీస్తును చూపించగలిగిన భక్తి అనుభవం మనలో ఉందా లేదా అనేది పరిశీలన చేసుకోవాలి. క్రీస్తును చూపించలేకపోతే, క్రీస్తు సంబంధమైన మూలం మనలో లేకపోతే మనం దేవుని మందిరంగా కట్టబడలేము. అప్పుడు ఇక మనకి ఉండే సెంటిమెంట్ ఏంటంటే, అమ్మో మందిరంకి వెళ్ళకపోతే ఏమైనా అయిందేమో, మందిరంకి వెళ్ళకపోతే నష్టం జరుగుతుందేమో. మందిరానికి దేనికి వస్తున్నామంటే సహవాసం ప్రభుతో. మందిరానికి దేనికి వస్తున్నామంటే ఉపదేశం వినటానికి. మందిరానికి దేనికి వస్తున్నామంటే దేవుని పిల్లలతో కలిసి సహవాసం కలిగి కొనసాగటానికి. ఈ అనుభవం మనం గనక మన వ్యక్తిగత జీవితంలో అనుభవించలేకపోతే మనం ఎంత పెద్ద బిల్డింగ్కి వెళ్ళినా, ఎంత పెద్ద మందిరానికి వెళ్ళినా ప్రయోజనం. కాబట్టి సంగమం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనలోనే నివసించాలని కోరుకుంటున్నాడు. దేవుడు మనతోనే సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు. దేవుడు మనతో ఉండి ఆయన ఈ శ్రేష్టమైన ఆధ్యాత్మిక విషయాలన్నింటినీ తెలియజేయాలని కోరుకుంటున్నాడు. అలా తెలియజేయాలని కోరుకుంటుండగా మనము ఆయన వాక్యాన్ని బట్టి కట్టబడటం అంటే ఎలాగా అంటే, ఏది చేయమన్నారో అది చేయటం, ఏది చేయొద్దన్నారో అది చేయకుండా ఉంటాం. క్రీస్తు మనలో నిలవాలి అంటే ఖచ్చితంగా ఆయన చెప్పిన మాట ప్రకారంగా జీవించినప్పుడే మనం నిలుస్తాం. మనలో ప్రభువారు నిలబడతారు. యేసు ప్రభువారు అంటారు కదా, కాబట్టి ఈ నా మాటలు విని ఎవడైతే తను తాను అమర్చుకుంటాడో లేకపోతే కట్టుకుంటాడో వాడు బండ మీద ఇల్లును కట్టుకుని పోలేను అని ఉంటాడు. చాలాసార్లు మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటాం, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాం, దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. ఆ వాక్యం ద్వారా మన జీవితాన్ని మార్చుకున్నప్పుడు మాత్రమే గొప్ప ప్రయోజనం కలుగుతుంది. అప్పుడే యేసు ప్రభువారు మనలో నివసిస్తారు. యేసు ప్రభువారు మనలో నివాసంగా ఉండి మన జీవితాలనే మందిరంగా మారుస్తారు. మన యొక్క జీవితాలలో మార్చబడే ప్రతి ప్రక్రియ ద్వారా ఆయన మనలో దేవాలయంను వృద్ధిపరుస్తారు. అప్పుడు ఆయన సంపూర్ణంగా మనలో నివసించి ఆయన యొక్క వధువు సంఘంగా మారుస్తారు. ఆమె ఇప్పుడు మనం ప్రభు యొక్క శరీరం కావాలి అని అంటే ఆయన యొక్క మాటలు మనలో రావాలి. యేసు ప్రభు వారు అంటారు, ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన శరీరమైన మనం సంఘమై ఉన్నాం. మనము దేవుని యొక్క శరీరంగా మార్చబడాలంటే ఆయన మాటలు లేనప్పుడు మార్చబడలేదు. ఇప్పుడు మెదడు చెప్పినట్లుగా శరీరంలో ఏ యొక్క భాగం పని చేయకపోయినా ఆ భాగం చెడిపోయినట్లే, దానివల్ల ప్రయోజనం ఉండదు, ఇంకా పక్కదానిని నాశనం చేస్తాం. అదే ఆపరేషన్ చేసి తీసేసాం అనుకోండి, మిగతా పార్ట్లు క్షేమంగా ఉంది. అట్లాగే యేసు ప్రభు వారి నుండి వస్తున్న ఉపదేశం, యేసు ప్రభు వారి నుండి వస్తున్న సంకేతాన్ని మనము గ్రహించి ఆ ప్రకారంగా జీవించినప్పుడు మన జీవితాల్లో పెద్ద నష్టం కలుగుతుంది. అండ్ మనము ఆయన సంఘంగా లేకపోతే ఆయన శరీరంగా, ఆయన నివసించే దేవాలయంగా మార్చబడలేదు. అప్పుడు ఏం జరుగుతుందంటే యేసు ప్రభు వారు మనం కట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అదే అంటాడు ద్రాక్షావల్లి గురించి చెప్తా. యేసు ప్రభు వారు యోహాను సువార్తలో చెప్పే మాట అదే, నేనే నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు. ఆయన నాలో ఫలింపని ప్రతి తీగను తీసివేయాలని కోరుకుంటాడు. నేను ఫలింపని ప్రతి తీగను తీసివేస్తాను, తీసివేసి వాటిని ఒక గొప్ప చేసి కాల్చిపడేస్తాను. మనము ఆయన వాక్యాన్ని బట్టి మన జీవితాలని చక్కగా కట్టుకున్నామా, మనము దేవుడు నివసించే నివాస స్థలం అవుతుంది. కాబట్టి ఈ యొక్క పునరుద్ధాన, ఈ యొక్క రాత్రి కాలం ముందు
దేవుని సన్నిధిలో ఉన్న మనం అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మన జీవితాల్లో ఉండాలని కోరుకుంటున్నాడు. మనం కూడుకునే చోట కాదు, మన జీవితాల్లోనే ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన ఉన్నప్పుడు మన జీవితాలు ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన దేవాలయంగా అభివృద్ధి అవుతుంది. తద్వారా మహిమలోకి మనం వెళ్ళినప్పుడు మనము ఆయన నివసించే ఒక అద్భుతమైన పదార్థంగా మార్చబడతాం. తద్వారా ఎన్నో శ్రేష్టమైన ఈవులు మనం అనుభవించగలం. కాబట్టి కృప కలిగిన దేవుడు మనందరినీ అలా సిద్ధపరిచి నడిపించినట్లు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నాం.